బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోయారని చెప్పాలి. ముఖ్యంగా గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్టు కొనసాగింది. ఇక గౌతమ్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడో అప్పటి నుండి కూడా నిఖిల్ తో గొడవ పెట్టుకోవాలని, ఏదో పెద్ద హీరో అవ్వాలని అనుకుంటున్నాడో ఏమో. ఇది మేమంటుంది కాదు, బయట కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ కిందలో భాగంగానే నిఖిల్ కి చాలా పెద్ద గొడవ జరిగింది గౌతమ్ మధ్య. ఒకనొక టైంలో ఇద్దరు కూడా మీదకు వెళ్ళిపోయారని తెలిసిందే. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం అలాగే 12వ వారం నామినేషన్ లో ప్రేరణ విష్ణుప్రియని నామినేషన్ చేసింది. ఇక ప్రేరణ విష్ణుప్రియని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, విష్ణుప్రియ నీ నోటికి అద్దు ఆపు లేకుండా పోయింది అంటే ఇక విష్ణుప్రియ నువ్వే చెప్పాలి నా నోటు గురించి, నీ నోటు ఏంటో మరి. విష్ణుప్రియ కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయింది. ఇక ప్రేరణ విష్ణుప్రియని నామినేషన్ చేసిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు నువ్వు రోహిణిని జీరో అనడం నాకు నచ్చలేదు, అంతేకాకుండా క్యారెక్టర్ కోసం మాట్లాడావు. ఇక్కడ ఓన్లీ ఆట గురించే మాట్లాడాలి తప్ప ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదని నాకు అది నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ విష్ణుప్రియకి ఈ రీజన్ చెప్పి నామినేషన్ చేసింది ప్రేరణ. అయితే విష్ణుప్రియ మాత్రం ప్రేరణని చెడుగుడు ఆడుకుందనే చెప్పాలి. నువ్వు నా నోటు గురించి మాట్లాడుతున్నావు, అంతేకాకుండా నేనన్న మాటల గురించి మాట్లాడుతున్నావు. మరి నువ్వు నన్ను ఏకంగా రాక్షసి, నువ్వు పెద్ద ప్రతివత, ఈ మాటలన్నీ ఎక్కడికి పోయినాయి అంటే, నాకు ఒక రకంగా నోడు దురుతుంటే నీకు రెండు రకాలుగా నోడు దురుతుంది కదా ప్రేరణ. అయినా నామినేషన్ చేసేటప్పుడు నా తప్పు వెలకడం కాదు, నీ తప్పు నువ్వు వెలుక్కొని నన్ను నామినేషన్ చెయ్యి. నువ్వన్న మాటలు ఏమైపోతాయో, నేనన్న మాట ఒక్కటి మాత్రం పట్టుకొని ఎలాడుతున్నావంటూ విష్ణుప్రియ చాలా పెద్ద గొడవ చేసింది ప్రేరణ నామినేషన్ చేసిన సమయంలో. ఇలా మొత్తానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరి మధ్యన గొడవ జరిగింది అంటే, రోహిణి కూడా నామినేషన్ చేసింది విష్ణుప్రియని, అలాగే నబిల్ కూడా నామినేషన్ చేశాడు నిఖిల్ ని. ఇలా మొత్తం హౌస్ లో రోహిణి తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్ లోకి వచ్చారు. మరి ఈసారి ఉంటుంది దబిడి దిబిడే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.